జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుందాం. నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనము నుండి 8 వచనాలు మనము చదవగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప అద్భుతం మనకు కనిపిస్తూ ఉంది. పేతురు గారి జీవితంలో ప్రభువు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని మనము ఆ సందర్భంలో చూడగలం. అక్కడ ఏం జరిగిందో ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. 5వ వచన భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచన భాగము. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భంలో పేతురు అనబడిన సీమోను లేక సీమోను అనబడినటువంటి పేతురు, ఈయన ప్రభువు శిష్యుడు కాకముందు ఆయన చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి వాడు, అనగా జాలరి. ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున చాలా దిగాలుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన రాత్రంతా సముద్రంలోనికి వెళ్ళాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తన యొక్క అనుభవాన్ని అంతటిని ఆ సముద్రంలో ఉపయోగించాడు. కానీ తన అనుభవం ఏమాత్రం ఉపయోగపడలేదు. తాను అదే వృత్తి గలవాడు కనుక, జాలరి కనుక, చేపలు ఎక్కడ పడతాయో ఆయనకు బాగా తెలుసు, ఎలా పట్టాలో కూడా బాగా తెలుసు. మంచి నైపుణ్యము, స్కిల్ కలిగినటువంటి వ్యక్తి. ఏ పని చేసేటువంటి వారు ఆ పనిలో స్కిల్ కలిగి ఉండడం మనం చూస్తాం. అయితే పేతురు గారు అదే వృత్తికి చెందినటువంటి వాడు కనుక అదే పనిలో బహుశా ఆయన మంచి నైపుణ్యము కలిగినటువంటి వాడు కాబోలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సరస్సు తీరమున అలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అది ఉదయకాలపు వేళ. అయితే పేతురు గారు తన వలలను బాగు చేసుకుంటూ ఆ వలలను మరలా రేపటికి సిద్ధపరుచుకుంటూ ఉన్నటువంటి సమయం అది. చాలా దిగులుతో ఉన్నాడు, విచారముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళితే ఏం చేయాలి? చేపలు పడితే కదా మార్కెట్కు వెళ్ళేది. మార్కెట్కు వెళ్ళి వాటిని సేల్ చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకునేది. అయితే ఆ రోజు పేతురు గారికి ఒక చేప పిల్ల కూడా దొరకలేదు. ఆ కారణము చేత పేతురు బహుశా చాలా బాధపడి ఉంటాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సరస్సు తీరానికి వచ్చాడు. వలలు బాగు చేసుకుంటున్నటువంటి పేతురు దగ్గరకు వెళ్ళాడు. పేతురు, ఇదిగో నీ దోణిను లోతునకు నడిపించు, లోతునకు నడిపించి నేను చెప్పినట్టుగా వల వేయి అన్నాడు. అయ్యా, పేతురు అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప పిల్ల కూడా దొరకలేదు. అయితే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కనుక నీ మాట చొప్పున వల వేస్తాను అని పేతురు గారు ప్రభు మాటకు లోబడ్డాడు. ప్రభు మాటను విని వలలు తీసుకొని దోణిని తీసుకొని వెళ్ళాడు. ప్రభు ఏం చెప్పాడంటే, నీ దోణిను లోతునకు నడిపించు అన్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము ఏంటి? లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోనికి మనము వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మాటను వినినటువంటి పేతురు, ప్రభు మాటకు లోబడినటువంటి పేతురు తన దోణిను లోతునకు నడిపించాడు. ప్రభు మాటకు లోబడ్డాడు.
హల్లెలూయా. అయితే లోతునకు ఎప్పుడైతే నడిపించాడో, ప్రభు చెప్పినట్టుగా ఎప్పుడైతే వల వేశాడో, విస్తారమైన చేపల రాశిని మరి పొందుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవాలలోనికి మనం వెళ్ళాలి. అనగా లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభవంలోనికి మనం వెళ్ళగలిగితే విస్తారమైనటువంటి దీవెనలు మనం పొందుకోగలం. నా ప్రియ దేవుని బిడ్డలరా, అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ఆ చేపల రాశిని చూసి నిశ్చేష్టుడైపోయినటువంటి పేతురు ప్రభు యొద్ద నిలబడి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో అంటూ ఉన్నాడు. మనమైతే ఏమంటాం? చాలా థ్యాంక్స్ ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నప్పుడు నీవు నాకు సహాయం చేశావు, అద్భుతమైనటువంటి సహాయం ప్రభువా, నా జీవితంలో ఇంతవరకు కని విని ఎరగలేదు, ఇంత గొప్ప అద్భుతం నా జీవితంలో చేశావు, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం అని మనం అంటాం. అయితే పేతురు అలా అనలేదు. అయ్యా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో అంటూ ఉన్నాడు. పేతురు ఎవరో తనకు అర్థమైంది. ప్రభు యొక్క ముఖములో పేతురు రహస్య పాపములు కనిపిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నూతన అనుభవములోనికి వెళ్ళాడు, లోతైన అనుభవములోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పేతురు ఎవరో తనకు అర్థమైంది, ప్రభు ఎవరో తనకు అర్థమైంది. హల్లెలూయా. మనం ఎవరో మనకు అర్థమైతే ప్రభు ఎవరో మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో అంటూ ఉన్నాడు. అంటే పేతురులో ఏం కలిగింది? నూతన స్వభావము కలిగింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్వభావం మారకుండా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. స్వభావం మారాలి. నూతన అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి అంటే మన స్వభావం మార్పు చెందాలి. పేతురు జీవితంలో అద్భుత కార్యం అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ప్రభు అయినటువంటి దేవుడు అద్భుతాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆనాడు పేతురు ఏ రీతిగా విస్తారమైనటువంటి ఆ యొక్క చేపల రాశిని పొందుకున్నాడో, మనకు కూడా విస్తారమైనటువంటి దీవెనలు అనుగ్రహించేటువంటి దేవుడు ఈరోజు నీ స్వభావం మారితే తప్పకుండా నిన్ను నన్ను కూడా ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. పేతురు జీవితంలో చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు నేడు మన ప్రియ ప్రభు మన జీవితంలో కూడా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మాటకు లోబడగలవా? ఈరోజు ప్రభు మాటకు లోబడి ఆయన చెప్పినట్టు చేయగలవా? లోతైన ఆధ్యాత్మిక అనుభవాలలోనికి వెళ్ళగలవా? అలాగైతే ఈ సమయంలో ప్రభువా, నన్ను కూడా ఆధ్యాత్మిక అనుభవాలలోనికి నడిపించు. అయ్యా, నీ మాట వింటాను, నా జీవితాన్ని కూడా ఆశీర్వదించయ్యా అని అనగలిగితే ఆ దేవుడు ఈరోజు మనలను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ అమూల్యమైన మాటలు మనందరి జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.